ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మైక్ ఉందే అని ఏది మాట్లాడుతున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవులు దక్కిన నాయకులు ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలి తప్ప ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఎలా మారిందో కేటీఆర్ స్వయంగా స్పష్టమైన సమాధానం చెప్పాలని మెట్టు సాయి డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజల ముందుకు తేవాలి అని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసాడంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవబాంబ అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వేంత, నీ స్థాయి ఎంత? వస్తుంది December 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గ పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు December 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు,